ప్రైజ్ ద లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అసలు ఎవరిని నమ్మాలి? మనుషుల్ని నమ్మాలా? దేవుణ్ణి నమ్మాలా? దేవుణ్ణే నమ్మాలి. ఆయన ఎలాంటి వాడో తెలుసుకొని ఆ దేవుణ్ణి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుణ్ణి మనం నమ్మాలి. ఆ దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అబ్రహాము ఆ దేవుణ్ణి ఎందుకు నమ్మాడు అనేది చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడను అని చెప్తున్నాడు దేవుడు ఈ వాగ్దానంలో. అవును, యేసు ప్రభు ఆనాడు ఆదిలో ఉన్నవాడు, ఆదాము అవ్వలతో ఉన్నాడు. మళ్ళీ మధ్యలో మోషే, అబ్రహాము, యోబు కాలంలో ఉన్నాడు. ఈ దినాల్లో కూడా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏకరీతిగా, అంటే ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నాను, నేనే దేవుడను అని యేసు ప్రభు వారే చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అని. ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో చూస్తే ఉన్నవాడు, ఉన్నాను అనువాడు, ఉండుననువాడు. ఈ దేవుడు ఎవరంట? ఉన్నవాడు, ఉన్నాను అనువాడు, ఉండుననువాడు. ఇలాంటి దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఎలాంటి దేవుణ్ణి? నేనే దేవుడిని, నేను ఉన్నాను అని చెప్పే దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పిన ఆ దేవుణ్ణే అబ్రహాము నమ్మాడు. మన దేవుడు సత్యవంతుడు. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును అని. అవును, ఆయనలోనే సత్యం ఉంది. ఆయన అబద్ధం ఆడనివాడు. మనుషులమైతే అబద్ధం ఆడకూడదని మనకు తెలిసినా కానీ చాలాసార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కానీ దేవుడు అబద్ధం ఆడనివాడు, సత్యవంతుడు. ఈ దేవుడిలో సత్యం ఉంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈయన నిజమైన దేవుడు, సత్యవంతుడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో చివరి భాగంలో చూసినట్లయితే, ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఆయనే మహిమ కలిగిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఇటువంటి గొప్ప దేవుణ్ణి, సత్యవంతుణ్ణి, నిజమైన దేవుణ్ణి, ఉన్నాను అనువాడు, ఉండుననువాడు, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న ఆ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి నేను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు చెప్తున్నాడు, అది అతనికి నీతిగా, అంటే దేవునిలో ఉన్న నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ నీతి అబ్రహాములో కూడా వచ్చింది. కనుక అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాములాగా మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం కూడా నీతిమంతులం అవుతాం. విశ్వాసం వలన దేవుని కుమారులం అవుతాం. అంతే కదా? విశ్వాసం, దేవుణ్ణి విశ్వసించాడు అబ్రహాము కాబట్టి దేవుని కుమారుడయ్యాడు, నీతిమంతుడు అయ్యాడు. దేవుణ్ణి అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి దేవుణ్ణి ధరించుకున్నాడు. పాత స్వభావం అంతా విడిచిపెట్టి దేవుని పోలికలోకి, దేవుని స్వరూపంలోకి మార్చబడ్డాడు. ఇంకోటి, అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని చెప్తాం. కాబట్టి మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా అబ్రహాము సంతతిలోకి వస్తాం. అబ్రహాము కుమారులుగా కూడా మనం పిలువబడతాం అన్నమాట. ఇప్పుడు విశ్వసించుట వలన లాభాలు ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన అబ్రహాము ఏ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడో మనం కూడా ఆ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన మనం నీతిమంతులమవుతాం, దేవుని కుమారులు అనబడతాం, క్రీస్తును ధరించుకుంటాం, అబ్రహాము కుమారులుగా కూడా మనం పిలువబడతాం. అంతేకాదు, ఇంకా దేవుని కుమారులుగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు కూడా మనకి అనుగ్రహిస్తాడు. అంతేకాదు, అబ్రహాము సంతతిగా ఉన్న వాళ్ళకి దేవుడు వాగ్దానాలు కూడా ఇచ్చాడు. ఇవన్నీ విశ్వసించిన వాళ్ళకి మాత్రమే. దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు దేవుడు ఇచ్చిన వాగ్దానాలను కూడా నమ్ముతారు. వాక్యంలో సెలవిస్తుంది కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి అబ్రహాము ఏ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడో అబ్రహాము సంతతిలోకి చేరిన మనం కూడా అట్లాగే ఆ వాగ్దానాలకి అర్హులమవుతాం. ఈ వాగ్దానాలు ఎలా ఉన్నాయంట? అవును అన్నట్టుగానే ఉన్నాయంట. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే వాగ్దానాలు యేసుక్రీస్తులో అవును అన్నట్టుగానే ఉన్నాయి. ఆ రీతిగా అబ్రహాము వాగ్దానాలను కూడా నమ్మాడు. దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళు అంటే వెళ్తూ వచ్చాడు. దేవుని మాటకి అంతగా విధేయత చూపించాడు. ఆ రీతిగా మనం కూడా
అబ్రహాము ఎరిగిన ఆ దేవుడిని మనం కూడా నమ్మినట్లయితే మనం కూడా నీతిమంతులంగా ఎంచబడతాం. దేవుడి ఈ మాటలను దీవించి మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్.